నీళ్ల దగ్గర రాజకీయాలు చేస్తే ఊరుకునేదే లేదని రైతులు ఎవ్వరూ దిగులు పడవద్దని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో పర్యటించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లతో కలిసి సీతారామ పంప్ హౌస్ 1 మోటార్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. అనంతరం పినపాక నియోజకవర్గానికి సాగునీరు అందించే మారేడుపాళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు ఆలస్యంగా జరుగుతుండటంతో కాంట్రాక్టర్ తో పాటు ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 1 నాటికి పనులు పూర్తి చేయాలని, ఆగస్టు 25న డ్రైవర్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో ఏడాది వర్షాలు సరిగ్గా లేక పంటల సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి తుమ్మల తెలిపారు. రాజు లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు సాగర్ ఆయకట్టుకు అందించడం అక్కడ రైతులకు భరోసాగా మారిందని, మారేడుపాళ్ల ఎత్తిపోతల పథకం నెలాఖరులోపు పూర్తి చేస్తామని తెలిపారు. పినపాకకు నీళ్లు ఇవ్వకుండా ఖమ్మంకి తీసుకువెళ్లడం బాధగా ఉందని, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవ్వరు ఎటువంటి రాజకీయాలు చేసినా నెలాఖరుకు మారేళ్లపాడు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారి మాట ప్రకారంగా ఇచ్చినటువంటి డిస్ట్రిబ్యూటరీలు అన్నీ కూడా నెక్స్ట్ జూన్ కన్నా కంప్లీట్ చేసుకుంటే సుమారు 3 లక్షల ఎకరాలకు మనం నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. సీతారామ నాగార్జున సాగర్ ఆయకట్టు 3 లక్షల ఎకరాలు కాకుండానే కొత్తగానే మనం 3 లక్షలు ఇచ్చుకునే అవకాశం ఉంది. ఇదంతా కూడా ప్రజాప్రతినిధుల చేతుల్లో ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆయన ఎందుకు బతిలాంటి బాండ్ రాసిస్తున్నట్టు, ఆయన బాధ్యత ఎందుకు తీసుకుంటుండో, నా నియోజకవర్గం పచ్చబడాలి, నా రైతులు ఆనందంగా ఉండాలి, నీకు నష్టం జరగకుండా ప్రభుత్వం ఆలస్యమైనా నేను ఇస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు ముందుకు వస్తే కూడా వినకపోతే అది రాజకీయం అవుతుంది. రాజకీయానికి నీళ్ళకి సంబంధం లేదు. అది కూడా చెప్తున్నారు రైతులకు. ఎవరైనా అట్లా రాజకీయంగా మిమ్మల్ని ఎవడన్నా ఎగేసి రాజకీయ పార్టీలు ఈ ప్రాజెక్టు కాకూడదు, వీళ్ళకి నీళ్లు రావద్దు, వీడు కరువుతోటే అలమటించుకోవాలనే కోరికలు ఉన్నోళ్ళు ఉంటే అది వేరే భాగం పోలీసు వాళ్ళు చూసుకుంటారు రేపటి నుంచి.